ఇప్పుడు మనం సామెతల గ్రంథంలో మొదటి అధ్యాయంలో 33వ వాక్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథం నుండి, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తుంటే, నా ఉపదేశము, దేవుడు చెప్తున్న ఉపదేశాన్ని ఏం చేయాలంటే మనం అంగీకరించాలి. దేవుడు చెప్తున్నా, అందుకనే పరిశుద్ధాత్ముడు చెప్పే మాట మనం ఏం చేయాలి? అంగీకరించాలంట. అంగీకరిస్తున్నప్పుడు సురక్షితముగా ఈ భూమి మీద మనం నివసించగలుగుతాం, సురక్షితంగా మనం ఉండగలుగుతాం, ఆయన కృపలో మనం భద్రపరచబడతాం. ఎందుకంటే ఆయన ఉపదేశం మనల్ని ఎలా ఉంచుతుందండి? సురక్షితంగా ఉండుతా, అంటే ప్రశాంతత కలిగి జీవిస్తాము. హల్లెలూయా. ఏంటది? ఏం కలిగి ఉంటాము? ప్రశాంతత. కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ ఉండదు, ప్రశాంతత ఉండదు. ఎందుకని చెప్పండి? ఎందుకని ప్రశాంతత ఉండదు? ప్రశాంతంగా ఉండేవాళ్ళు కొందరు ఉంటారు. లోక శాంతి కొరకు, లోకంలో ఉన్న దాని కొరకు వాళ్ళు ఆలోచన కలిగి, ఈ లోక సంబంధమైన ప్రశాంతత కలిగి అది కరువైనప్పుడు బాధపడుతుంటారు. కానీ దేవుడిచ్చే ప్రశాంతత అన్నిటిలో మనల్ని కదలకుండా, ఏ శ్రమ, శోధన, బాధ, కీడైనా ప్రశాంతంగా మనం జీవించగలుగుతామంటండి. హల్లెలూయా. దాన్ని ఏమన్నాడు? సురక్షితముగా నివసించువాడు కదా. కీడు వచ్చునను భయము లేక నెమ్మదిగా ఉంటాడు. కీడు వచ్చునను భయమే లేకుండా నెమ్మదిగా ఉంటారంటండి. హల్లెలూయా. అవునండి, నెమ్మది కలిగి మనం జీవించాలన్నదే ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. మరి ఎట్లా వచ్చింది అది? ఆయన ఉపదేశమును అంగీకరించాలి. ఎలాగా? ఆయన ఉపదేశాన్ని మనం ఏం చేయాలంట? అంగీకరించాలి. ఆయన ఉపదేశాన్ని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఆయన చెప్పే ప్రతి మాట మనం ఎప్పుడైతే వింటామో, అప్పుడు నువ్వు ప్రశాంతత కలిగి ఉంటావు. అలజడ, చెప్పండి, అలజడ అసలు ఉండదంటండి. చెప్పులు కూడా దేవునికి. హల్లెలూయా. అలజడ అనేది ఉండదంటండి. ప్రశాంతంగా మన జీవితాల్లో ఉండగలుగుతాం. అందుకని మనం ప్రశాంతత కలిగి చక్కగా, నెమ్మదిగా, ప్రశాంతంగా మన జీవితాల్లో జీవించడానికి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. అందుకని అలజడతో ఉన్నవారు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. అలజడ, ఒకటే కలవరం, ఒకటే బాధ, ఒకటే కృంగుదల వాళ్ళకు ఉంటుంది. అలాంటి వాళ్ళని మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఏందా ఎప్పుడు చూసినా వీళ్ళు నెమ్మదిగా ఉంటారు అనుకుంటాం. లోక సంబంధమైనటువంటి వాళ్ళేమో అన్నీ బాగున్నప్పుడు వాళ్ళు బాగున్నామని అనుకుంటారు. అదేదన్నా కొరత అయితే వాళ్ళు కలత చెందుతూ ఉంటారు. అయితే మనం నెమ్మదిగా ఉండాలంట ఎప్పుడు కూడా. హల్లెలూయా. అందుకని ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో, అక్కడ ఏబు గ్రంథం చూడండి. ఏబు గ్రంథంలో నుంచి మనం చదువుతుంటే 34:29 అండి. ఏబు గ్రంథంలో నుండి ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖాన్ని దాచుకుంటే ఆయనను చూడగలవాడెవడున్నాడు? హల్లెలూయా కదండి. చాలా చక్కటి మాట అక్కడ మనం చూస్తున్నాం. ఏమని? ఆయన సమాధానం కలుగజేస్తే శిక్ష అసలు ఇక లేనే లేదట. ఎప్పుడు సమాధానం మనకు వస్తుంది? ఆయన వల్ల, ఆయన అంగీకరించినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉంటున్నప్పుడు మనకి సమాధానం, ఆయనతో మనం చక్కగా
క్రమంగా నడుచుకుంటా ఉంటే మనకు సమాధానం. కానీ ఆయనతో మనకు సత్సంబంధం లేకపోతే మనం సమాధానంగా ఉండలేము, అలజడ చెందుతూ ఉంటాం. వ్యాధులే రావచ్చు, బాధలే రావచ్చు, ఇరుకులే రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, వానలు రావచ్చు, వరదలు రావచ్చు, ఏమంటే అప్పులు రావచ్చు, అప్పులు ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు. ఆయన అంగీకరించినప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉంటున్నప్పుడు అలజడ చెందకుండా నిబ్బరంగా ఉంటాము. హల్లెలూయా. నిబ్బరత కలిగి ఉంటామంటండి. అందుకని పిల్లరా, ప్రశాంతత, నెమ్మది ఎవరి నుండి? దేవుని. అందుకే అక్కడ చెబుతున్నాడు. మరి మనం గమనిస్తున్నటువంటి ఆ యోబు గ్రంథంలో 34:29 ప్రకారంగా మనం చదివినప్పుడు అక్కడ చాలా చక్కటి ఆయన సమాధానం కలగజేసిన ఎడల శిక్ష విధించగలవాడెవడు? ఆయన తన ముఖాన్ని దాచుకుంటే ఆయన చూడగలిగిన వాళ్ళు ఎవరున్నారు? అది అనేకులను గుర్చైనను ఒకటే, ఒకని గుర్చైనను ఒకటే, అనేకుల గుర్చైన ఒకటే, ఒకరిని గుర్చైన ఒకటే. ఎందుకంటే సమాధానం ఆయన మాట వింటున్నప్పుడు ఆయన సమాధానం ఇస్తాడు. అనేకులుంటే కాదు సమాధానం ఇచ్చేది, ఒక్కడైనా సరే అతనికి సమాధానం ఇస్తాడంట. అనేకులుంటే కాదు సమాధానం ఇచ్చేది, ఆయన మాటకు లోబడుతున్నప్పుడు ఏమిస్తాడంటే చెప్పండి, సమాధానం ఇస్తాడు. అలజడ నీలో నుండి తీసేస్తాడు, ధైర్యంగా ఉంచుతాడు, నెమ్మదిగా ఉంచుతాడు, ఏమండి ఆదరణకరంగా ఉంచుతాడు మనల్ని. హల్లెలూయా. తర్వాత మనం చదువుతుంటే అక్కడ కీర్తనలోని 131 కీర్తన 2వ వచనం, కీర్తన భాగంలో నుండి నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. పాలు విడిచిన పిల్ల ఎవరి దగ్గర? తల్లి దగ్గర ఉన్నట్లు చనుబాలు విడిచిన పిల్ల ఉన్నట్టు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. దేవుని దగ్గర ఉన్నది. ఎందుకంటే దేవుని మీద మనం అనుకుంటున్నప్పుడంట తల్లి ఒడిలో పిల్ల ఎలా నెమ్మదిగా ఉంటారు. భయం ఉంటుందా? తల్లి ఒడిలో పిల్ల ఉంటే ఏమండి నెమ్మదిగా పాలు ఇడిచిన తర్వాత ఆ ఒడిలో పడుకుంటే నెమ్మదిగా ఉంటుందంట. అలజడ ఉండదంట. ఇంకా ఎవరు వస్తారు, నన్ను పట్టుకెళ్తారు, అప్పుడప్పుడు అంటారు భూసుడు వచ్చాడని, అది ఇదని చెబుతూ భయపెడుతూ ఉంటారు కొంతమంది తల్లి. అయితే అక్కడ పడుకున్నప్పుడు ఎక్కడ? తల్లి ఒడిలో. అందుకని అన్నాడు నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకున్నాను, సముదాయించుకున్నానంటే ఎక్కడ దానిని అక్కడ సముదాయించుకొని దేవుడి మీద మనసు పెట్టడం అంటండి. హల్లెలూయా. అన్నింటినీ సముదాయించుకోవటం, దేవుడి మీద మనసు పెట్టడం, దేవుని మీద ఆనుకోవటం ద్వారా దేవుని మీద గురి కలిగి ఉంటాం. ఆయన ఒడిలో పనుకున్నట్టుగా ఆయనకి అప్పగించుకొని ఆయన దగ్గరే మనకి ఎదురుకుంది ప్రశాంతత, నెమ్మది. హల్లెలూయా. అందుకని మన జీవితాల్లో ఆయన మీద ఆనుకోవాలి. ఆయన యందు నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఆయన ద్వారా మనకి అలజడంతా పోతుంది, నెమ్మది వస్తుంది, మనకి ఎంతో శాంతి వస్తుంది, మనకి ఎంతో సమాధానం వచ్చింది పిల్లలు. అందుకని చాలామంది అలాగా సముదాయించుకోరంట. ఏం చేస్తుంటారు? ప్రాణాన్ని ఎక్కడ గలిబిలిగా ఉండిపోతుంటారు. ఆ ప్రాణం అనేది సముదాయించుకున్నట్టుగా మనం దేవుని దగ్గర ఉంచాలి, దేవుని ఒడిలో ఉంచాలి. దేవుని మీద ఆనుకుంటే ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటున్నామో ఆయన సమాధానం ఇస్తాడు. అనేకులుంటే ఇస్తాడా? ఒక్కడైనా ఇస్తాడంట ఆయన మీద అనుకున్న వాళ్ళకి. హల్లెలూయా. అందుకని మనం చాలామంది గుంపు జనాన్ని చూస్తారు. 6 ఏళ్ళు ఎక్కడుంటే దేవుడు ఉంటాడేమో. కాదు, దేవునికి లోబడే వారి వద్ద ఒక్కడున్నా ఉంటాడు. హల్లెలూయా. అందుకని ఆయన తను తాను మనము ఎప్పుడైతే ఆయన మీద అనుకుంటామో ఆయన మనల్ని భద్రపరుస్తాడు. అందుకని నా ఉపదేశం
ఏమన్నాడు? నా ఉపదేశం వినవాడు సురక్షితంగా ఉంటాడని జ్ఞాని అయినటువంటి సొలొమోను నుండి చెప్పటం మనం చూస్తున్నామండి. హల్లెలూయా కదా. అందుకని మనం చూడాలి, దేవుని వైపు చూడాలి. అలజడులు లేని బిడ్డలుగా, నెమ్మది గల బిడ్డలుగా మనం ఉండాలి. అందుకని కీర్తనకారుడు చెప్పిన మాట ఏంది? నేను సముదాయించుకున్నాను. సనుబాలు విడిచిన పిల్ల ఎలాగైతే తల్లి ఒడిలో ఉంటుందో అలాగ నేను నా ప్రాణం నెమ్మది పరుచుకున్నాను. హల్లెలూయా. అందుకని నా నెమ్మదిగా మనం ఎక్కడే ఉంటుంది మనకి నెమ్మది? దేవుని దగ్గర, దేవుని ఒడిలోనే మనకి. ఇప్పుడు మీరు అందరూ ఎక్కడికి వచ్చారు? దేవుని ఒడిలోకి వచ్చారు. హల్లెలూయా. దేవుని ఒడిలోకి వచ్చి దేవుని సందులో దేవుని స్తుతిస్తున్నారు, దేవుని ఘనపరుస్తున్నారు, దేవుని మహిమ పరుస్తూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. ఆయన మీదే మీరు మనసు పెట్టుకున్న వారైతే అలజడంతా తొలగిపోయి ప్రశాంతత కలిగి జీవిస్తారు. హల్లెలూయా.